Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. What we were discussing, sir? We were discussing about Telangana prelims question paper of junior civil judge which has been conducted by the High Court on 13th ఆగస్ట్ 2022 రైట్ సార్. సో ప్రాపర్గా మనం దాన్ని అనాలైసిస్ కూడా ప్రాపర్గా డిస్కస్ చేశాను సార్. ఏ బేరాక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ క్వశ్చన్ నెంబర్ ఏ బేరాక్కి సంబంధించిన మనం ప్రాపర్గా అనలైజ్ చేసుకున్నాం రైట్ సార్. సివిల్ లాస్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 49 మార్క్స్ వెయిటేజ్ వచ్చింది. క్రిమినల్ లాస్ నుంచి ఇంత వచ్చాయి, అవుట్ ఆఫ్ బాక్స్ ఇన్ని వచ్చాయి రైట్ సార్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ రైట్ సార్. సో మళ్ళీ అదే డిస్కస్ చేయండి సార్ రైట్ సార్. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం సార్? Telangana Junior Civil Judge Prelims question paper which were conducted by on 13th August 2022 of Telangana High Court. Right sir. So first 10 questions mandi proper discussion kuda ayipoyindi sir right. Now I am starting with 11th question. 11th question em cheptamo chuddam sir manam okay na. Can the provisions of the Hindu Succession Act 1956 apply to an illegitimate child one of whose parents is a Buddhist and the other follower of Arya Samaj? క్వశ్చన్ ఏంటి సార్? సింపుల్ సార్, వెరీ సింపుల్ క్వశ్చన్ సార్ రైట్ సార్. హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరికి అప్లికేబుల్ అవుతుందంట? ఇల్లిజిటిమేట్ చైల్డ్కి అప్లికేబుల్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఎవరు పేరెంట్స్ అయితే వన్ ఆఫ్ ది పేరెంట్ ఈజ్ ఫాలోవర్ ఆఫ్ ది బుద్ధిస్ట్ రైట్ సార్, అనదర్ పేరెంట్ ఈజ్ ఫాలోవర్ ఆఫ్ ది ఆర్య సమాజ్. ఇది బుద్ధిస్ట్ ఈమె ఫాలోవర్ ఆఫ్ ది ఆర్య సమాజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందా లేదా? ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ద ఆన్సర్ సేస్ ఎస్. హిందూ సక్సెషన్ యాక్ట్ ఇల్లిజిటిమేట్ చైల్డ్కి అప్లికేబుల్ అవుతుంది హూస్ పేరెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ బుద్ధిస్ట్ అండ్ వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ ది ఆర్య సమాజ్. ఎందుకు అప్లికేబుల్ అవుతుంది? ఎక్కడ రాస్తుంది అసలు ఇది? చూద్దాం సార్, సెక్షన్ చూద్దాం సార్. హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 2 క్లియర్లీ స్టేట్స్ దట్ ఇది అందరికి అప్లికేబుల్ అవుతుందంట. హూ ఈజ్ ఎనీ చైల్డ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్. మన క్వశ్చన్లో ఏముంది? ఇల్లెజిటిమేట్ అని ఉంది రైట్ సార్. బోత్ ఆఫ్ హూస్ పేరెంట్స్ ఆర్ హిందూస్, బుద్ధిస్ట్, జైనాస్ ఆర్ సిక్స్ బై రిలీజన్ ఆర్ ఆర్య సమాజ్ రైట్ సార్. ప్రాపర్ ప్రూఫ్ దొరికినట్టుంది మీకు. సో ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ రైట్, ఇల్లెజిటిమేట్ చైల్డ్ రైట్. నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 12కి వెళ్ళిపోదాం సార్ మనం. క్వశ్చన్ నెంబర్ 12 ఏం చెప్తాం చూద్దాం. టు అట్రాక్ట్ సెక్షన్ 304B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. 304B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ దేని గురించి మాట్లాడుతుంది సార్? డౌరీ డెత్ రైట్. డౌరీ డెత్ గురించి మాట్లాడుతుంది. చూడండి ఇక్కడ ఇమేజ్ చూడండి. డౌరీ డెత్ రైట్ సార్. డెత్ ఆఫ్ అ మ్యారీడ్ ఉమెన్ షుడ్ హ్యావ్ అకర్డ్ విత్ ఇన్ డాష్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అదర్వైజ్ దెన్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఏదైనా మ్యారీడ్ ఉమెన్ ఎన్ని సంవత్సరాల లోపల చనిపోతే దాన్ని డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తారు అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 304B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. నార్మల్ సర్కమ్స్టాన్సెస్ కాదంట. సో 304B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కూడా అదే చెప్తుంది. వేర్ ఇట్ హ్యాస్ బీన్ క్లియర్లీ మెన్షన్ దట్ ఇట్ ఈస్ ఫర్ 7 years. విదిన్ 7 years ఆఫ్ మ్యారేజ్ జరిగితే where the death has been happened which is not under normal circumstances otherwise than under normal circumstances అని చెప్పారు సార్ రైట్ సార్. సో 304B ఒకసారి చూద్దాం సార్ ఇండియన్ పీనల్ కోడ్లో ప్రాపర్గా ఓకేనా, వేర్ మనకు క్లారిటీగా కొంచెం అర్థమవుతుంది అక్కడ రాస్తుందా లేదా అనేసి రైట్ సార్. సెక్షన్ నెంబర్ 304B ఆఫ్ డౌరీ డెత్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్ నెంబర్ 304B దేని గురించి మాట్లాడుతుంది అంటే డౌరీ డెత్ గురించి మాట్లాడుతుంది. వేర్ ద డెత్ ఆఫ్ అ ఉమెన్ ఈజ్ కాజ్డ్ బై ఎనీ బర్న్స్ or bodily injury or occurs otherwise than under normal circumstances within how many years? How many years sir? Within 7 years. Within 7 years right sir. So the answer is very clear here. The answer is 7 years. Hope I am clear with that. Now let's move to another question sir. Next question em gurinchi maatladutundi. The following can be transferred under the Transfer of Property Act. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా దీంట్లో ఏదో ఒకటి ట్రాన్స్ఫర్డ్ అవుతుందంట రైట్. అంటే మిగతావి అవ్వవు. మన ఆన్సర్ ఏంది? ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది మన ఆన్సర్ రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దట్. సో ఒకసారి చూద్దాం సార్. సో ద ఆన్సర్ హియర్ ఈజ్ అసైన్మెంట్ ఆఫ్ ఇమ్యూవల్ ప్రాపర్టీ. ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఎక్కడ? ప్రూఫ్ ఇక్కడ. సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ వాట్? 6 ఆఫ్ వాట్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ రైట్ సార్.
అక్కడ క్లారిటీకి ఏం చెప్పారు, ఫస్ట్ 2 లైన్స్ చదవండి సార్. మీరు 2 లైన్స్ చదవలేదనుకో మీకు మొత్తం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది ఈ ఆన్సర్కి. సో ఒకసారి చదువుతాను సార్ మీకోసం, చూడండి. వాట్ మే బీ ట్రాన్స్ఫర్డ్ అంట, ఏది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనేది సెక్షన్ ఒక హెడ్డింగ్. బట్ లోపల ఏం రాశారు చూడండి, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ మే బీ ట్రాన్స్ఫర్డ్, ఏదన్నా కైండ్ ఉన్న ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంట. బట్ ఇవి కాకుండా ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడ్ బై దిస్ యాక్ట్ ఆర్ బై ఎనీ అదర్ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్. అంటే ఇక్కడ చెప్పినే కాకుండా మిగతా అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి అంట. రైట్. సో మనకి ఈ క్వశ్చన్ లోపల బ్యాలెన్స్ 3 రాంగ్ ఆన్సర్స్ దొరికిపోతాయి. రైట్. సో ఈ సెక్షన్ మీద చాలా గ్రిప్ ఉంటేనే ఈ క్వశ్చన్ మనం పర్సీవ్ చేయగలుగుతాం సార్, లేకపోతే రైట్. సో వాట్ హెయిర్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ హెయిర్ సార్, ఒకసారి చూద్దాం సార్. రైట్ టు ఫ్యూచర్ మెయింటెనెన్స్, సో ఇది ట్రాన్స్ఫర్ కాదు. రైట్ టు ఫ్యూచర్ మెయింటెనెన్స్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. వన్ ఆఫ్ ది ఆప్షన్ ఈజ్ డన్ సార్, రైట్ టు ఫ్యూచర్ మెయింటెనెన్స్. రైట్, ఈ ఆప్షన్ అయిపోయింది, అంటే ఇది ట్రాన్స్ఫర్ కాదు. నెక్స్ట్, అ మేర్ రైట్ టు సూ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. అ మేర్ రైట్ టు సూ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్, ట్రాన్స్ఫర్ అవ్వదు ఇది కూడా. నెక్స్ట్, అ పబ్లిక్ ఆఫీస్ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ నార్ క్యాన్ ద శాలరీ ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బికమ్ పేయబుల్. రైట్ సార్. సో ఇక్కడ మనకి ఏంది సెకండ్ పాయింట్, శాలరీ ఆఫ్ అ పబ్లిక్ ఆఫీసర్ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బికమ్ పేయబుల్. Hope I am clear with this. Sir, one more thing I want to communicate. Whenever you are listening these question answer series, you should be having BERACTS along with you. మీరు చదివేటప్పుడు ఈ క్లాసెస్ చూసేటప్పుడు మ్యాండేటరీగా మీ దగ్గర BERACTS ఉండాలి సార్. సార్ ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి సార్, ఇది నేనేం టైప్ చేసి రాయలేదు సార్. దీస్ ఆర్ ది స్క్రీన్ షాట్స్ ఆఫ్ ది BERACT ఓన్లీ. ఆ BERACT నుంచి ఆ పర్టికులర్ సెక్షన్ తీసుకొని ఇక్కడ పెట్టేశాను నేను మీకు. సో మీకు కోరిలేషన్కి ఈజీగా ఉంటుంది. ఓకే ఫైన్, ఈ సెక్షన్ నుంచి అడిగాడు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది చాలా క్లియర్గా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. రైట్, ఐఎమ్ మేకింగ్ యువర్ వర్క్ ఈజీ. ఈ క్వశ్చన్ పేపర్ మనం ఈజీగా అనలైజ్ చేసేసి క్లోజ్ చేసేద్దాం సార్. సార్, ఐఎమ్ వెరీ మచ్ టెలింగ్ యూ, ఎవ్రీ క్వశ్చన్ పేపర్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద హైకోర్ట్ మ్యాండేటరీగా ఇంపార్టెంట్ సార్. సార్ దాన్నే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అందరు ఫ్యాకల్టీస్ చెప్తారు మీకు. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దట్. సార్, అసైన్మెంట్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీ గురించి ఎక్కడ ఇచ్చారు సార్? నేను సపరేట్గా ఇచ్చేసాను సార్, కావాలంటే మీరు చదువుకోవచ్చు. అసైన్మెంట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంట్రాక్చువల్ రైట్స్ ఆర్ లయబిలిటీ బై అ పార్టీ టు ద కాంట్రాక్ట్ టు సమ్ అదర్ పర్సన్ హూ ఈజ్ నాట్ అ పార్టీ. రైట్ సార్, అసైన్మెంట్ అంటే దీని మీనింగ్ ఇది సార్, అంతేనా? ఇంత మీరు దూరం చదవాల్సిన అవసరం లేదు సార్. ఈ సెక్షన్ మీరు ప్రాపర్గా చూసేసుకుంటే ఏం లేదు సార్, ఈ DDEF చూసేసుకుంటే సరిపోతుంది మనకు. రైట్, నౌ లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 14 దేని గురించి మాట్లాడుతుంది? క్వశ్చన్ నెంబర్ 14, assault in order to outrage the modesty of a woman is punishable under. సార్ మీకు ప్రాపర్గా చెప్పాను సార్, ఇండియన్ పీనల్ కోడ్లో అసాల్ట్ ఇన్ ఆర్డర్ టు అవుట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ గురించి చెప్పాను ఇన్ సెక్షన్ నెంబర్ 354 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. రైట్ సార్. సో ద ఆన్సర్ హియర్ ఈస్ 354 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. రైట్, మనకు గుర్తుంటే నేను ప్రాపర్గా చార్ట్స్ వేసి ఇది చూడండి సార్, సమంతాను కూడా ఎగ్జాంపుల్గా చెప్పాను. రైట్ సార్, ఆఫీస్లో కూడా హెరాస్మెంట్ గురించి చెప్పాను. ఎవరైనా దాడి చేస్తున్నారు అమ్మాయిల మీద, అన్నెసెసరీగా వాళ్ళని టచ్ చేస్తున్నారు, వాళ్ళ మోడెస్టీని హర్ట్ చేస్తున్నారు, అవుట్రేజ్ చేస్తున్నారు వాళ్ళ మోడెస్టీని. రైట్ సార్. సో ఆ సందర్భంలో ఈ సెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మన క్వశ్చన్లో అంత అడగలేదు సార్, జస్ట్ ఈ సెక్షన్ ఒక హెడ్డింగ్ ఇచ్చేసారు. చూడండి, హెడ్డింగ్ మీకు చూపిస్తాను సార్. అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు అ ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ ఏ సెక్షన్లో చెప్పారు అని అడిగారు. సెక్షన్ బేస్డ్ క్వశ్చన్, సెక్షన్ నెంబర్ 354 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో చెప్పారు. దట్స్ ఆల్ ఈజ్ ద ఆన్సర్. వీ నీడ్ నాట్ టు ఇన్వాల్వ్ సో మచ్, ఎందుకంటే మన క్లాసెస్లో మనం ప్రాపర్గా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సార్. రైట్ సార్, మీకు గుర్తుంటే ప్రాపర్గా ఎగ్జాంపుల్ చెప్పాను సార్, మీరు చెప్పలేదని చెప్పొద్దు మళ్ళీ. రైట్ సార్, 354 డిస్కస్ చేసాం, 354A BCD అన్నీ ప్రాపర్గా డిస్కస్ చేశాను సార్ మీకు. దీని తర్వాత కూడా చాలా చార్ట్స్ వచ్చాయి, మీకు గుర్తుంటే కొంచెం గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. మరీ మర్చిపోతే గజని అయిపోతే కష్టం. రైట్ సార్, చలో లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఏం చెప్తుందో చూద్దాం సార్ మనం. wrongful confinement is defined under section of the Indian Penal Code. wrongful confinement ఎక్కడ చెప్పారు సార్? సెక్షన్ నెంబర్ 340 మీకు గుర్తుంటే 340లో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. రైట్ సార్, మనం ఎక్కడైతే నా ఎగ్జాంపుల్ నేను ఇది కూడా చెప్పాను మీకు, నేనేం చేస్తున్నా, వీడిని రాంగ్ఫుల్గా కన్ఫైన్ చేస్తున్నా, బంధిస్తున్నా, నిర్బంధం. రైట్ సార్, అన్నీ ప్రాపర్గా తెలుగులో కూడా చెప్పాను చాలా క్లారిటీగా. రైట్, సో అంత అవసరం లేదు సార్ మనకు. సెక్షన్ నెంబర్ 340 టాక్స్ అబౌట్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్. వెరీ మచ్ సింపుల్ ఆన్సర్. రైట్ సార్, నౌ లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 దేని గురించి మాట్లాడుతుంది?
వారెంట్ కేసు గురించి మాట్లాడుతుంది సార్, వారెంట్ కేసు గురించి మాట్లాడుతుంది, రైట్. యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ S ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ఈజ్ అ కేస్ రిలేటింగ్ టు అన్ offence punishable with death, imprisonment for life or imprisonment for a term exceeding how many years? 2 years is the answer, రైట్ సార్. మీకు గుర్తుంటే అక్కడ కూడా క్లారిటీగా చార్ట్తో చెప్పాను సార్ మీకు, ఓకేనా. A case is relating to an offence punishable with death, imprisonment for life or imprisonment for a term exceeding 2 years, రైట్ సార్. ఇది వారెంట్ కేసు గురించి ఇంతవరకు, ఇక్కడి నుంచి సమ్మన్ కేసు గురించి, రైట్ సార్. సో మీరు ఒకసారి ప్రాపర్గా ఆ సెక్షన్కి ఆ బేర్ యాక్ట్లో ప్రాపర్గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బేర్ యాక్ట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ Sలో ప్రాపర్గా మీరు చూడండి సార్. వేర్ వారెంట్ కేసు గురించి మనకు చెప్పారు. వారెంట్ కేస్ మీన్స్ అ కేస్ రిలేటింగ్ టు అన్ offence punishable with death, imprisonment for life or imprisonment for a term exceeding 2 years. సో ఇక్కడ మనకి ఇది జస్ట్ 2 years, డన్, వెరీ ఈజీ, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 17 సార్. 17 క్వశ్చన్ ఏం చెప్తుంది? ఎక్సెప్ట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇన్ ప్రొవైడెడ్ సెక్షన్ 60 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్వశ్చన్ సార్ సేస్ దట్ ఓరల్ ఎవిడెన్స్ ఇన్ ఆల్ కేసెస్ బి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు సార్? ఇంకుల్పేటరీ, ఎక్స్కల్పేటరీ, డైరెక్ట్, సర్కమ్స్టాన్షియల్. సార్ చదవడానికి చాలా డిఫికల్ట్గా ఉంది కదా సార్. ఇంక్యూపేటరీ, ఎక్స్క్యూపేటరీ, ఎల్ కొంచెం సైలెంట్ చేయండి సార్, రైట్ సార్. సో ఆన్సర్ ఏంటి సార్? అబ్బా అన్నిటి మీద టిక్ చేసేస్తున్నారు సార్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ఆన్సర్ ఈజ్ డైరెక్ట్. డైరెక్ట్ ఈజ్ ద ఆన్సర్, రైట్ సార్. ఎక్కడ చెప్పారు సార్? క్లారిటీగా ఇక్కడ చెప్పారు చూడండి సార్. సెక్షన్ నెంబర్ 60 ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బీ డైరెక్ట్. చాలా సింపుల్గా చెప్పేశారు సార్. సెక్షన్ హెడ్డింగ్ గుర్తుంటే చాలు, వీఆర్ డన్, రైట్ సార్. ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బీ డైరెక్ట్. సార్ మనకి డైరెక్ట్ ఆన్సర్ అయితే తెలిసిపోయింది, బట్ వీటి మీనింగ్ కూడా మనకు తెలియాలి కదా సార్. వీటి గురించి కూడా మనకు తెలియాలి సార్. సింపుల్ సార్, ఇక్కడ చూడండి సార్. ఎక్స్క్యూపేటరీ అంటే ఏంటి సార్? డిఫెండెంట్కి క్రిమినల్ ట్రయల్లో ఏదన్నా దానికి వాళ్ళకి ఫేవరబుల్ ఉంటే, డిఫెండెంట్కి ఫేవరబుల్ ఉంటే ఏదైనా ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ని ఎక్స్క్యూపేటరీ అంటారు సార్, రైట్ సార్. ఎనీ ఎవిడెన్స్ దట్ ఈస్ ఫేవరబుల్ టు ద డిఫెండెంట్ ఇన్ అ క్రిమినల్ ట్రయల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఎక్స్క్యూపేటరీ, రైట్ సార్. ఎనీ ఎవిడెన్స్ ఫేవరబుల్ టు ద ప్రాసిక్యూషన్ ఈజ్ ఇంక్యూపేటరీ. అంటే ఏదన్నా ఎవిడెన్స్, రైట్ సార్, ఏదన్నా ఎవిడెన్స్ డిఫెండెంట్కి ఫేవరబుల్ ఉంటే ఎక్స్క్యూపేటరీ, ఏదైనా ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్కి ఫేవరబుల్ ఉంటే దట్ ఈస్ ఇంక్యూపేటరీ, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. నా వాట్ ఈస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సార్? సార్ జనరలీ ఎవిడెన్సెస్ ఆర్ ఆఫ్ 2 types సార్. డైరెక్ట్, వన్ సెకండ్ సార్, డైరెక్ట్ అండ్ సర్కమ్స్టాన్షియల్, రైట్ సార్. సర్కమ్స్టాన్షియల్ డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఏంటి సార్? స్టేట్మెంట్ ఆఫ్ అ విట్నెస్ ఇన్ కోర్ట్ బి డైరెక్ట్ ఎవిడెన్స్. విట్నెస్ ఒక స్టేట్మెంట్ వచ్చేసి ప్రాపర్గా డైరెక్ట్ ఉంటుంది సార్. బట్ ఇండైరెక్ట్ ఆర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? సచ్ యాజ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా సార్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, రైట్ సార్. బ్లడ్ ఆర్ హెయిర్స్ వుడ్ ఇంప్లై సంథింగ్ అండ్ ఈస్ కాల్డ్ ట్రేస్ ఎవిడెన్స్, రైట్ సార్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కిందికి వస్తాయి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆర్ ఆఫ్ 2 types, ఫిజికల్ అండ్ బయాలజికల్, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ సార్. ఆన్సర్ అయితే జస్ట్ సెక్షన్ నెంబర్ 60 హెడ్డింగ్ చూస్తే సరిపోతుంది సార్. మోర్ దెన్ ఇనఫ్, ఇంతే. ఓరల్ ఎవిడెన్స్ ఇన్ ఆల్ కేసెస్ బి డైరెక్ట్, అంతే. ఇది చూడండి సార్, సెక్షన్ నెంబర్ 60 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్లియర్లీ స్టేట్స్ దట్. హెడ్డింగ్ చూసుకుంటే మోర్ దెన్ ఇనఫ్, వీఆర్ డన్, రైట్. నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 17 వరకు అయిపోయింది మంది. నా లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 18. ద డిఫెండెంట్ షెల్ ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్. డిఫెండెంట్ అంటున్నారు, రిటర్న్ స్టేట్మెంట్ అంటున్నారు. జంప్ టు సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్. మీకు గుర్తుంటే సివిల్ ప్రొసీజర్ కోడ్, ఓకేనా. ఇలాంటి పదాలు కనిపించగానే మన బ్రెయిన్ సివిల్ ప్రొసీజర్ కోడ్కి వెళ్ళిపోవాలి, మీకు గుర్తుకు రావాలి, ఇలా గుర్తుకు రావాలి, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. విదిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ ప్రొవైడెడ్ వేర్ ద డిఫెండెంట్ ఫెయిల్స్ టు ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్ విదిన్ ద సెడ్ పీరియడ్, he shall be allowed to file the same for reasons to be recorded in writing within a period of -days from the date of service of summons. ఏమంటున్నారు సార్? చెప్తాను చూడండి సార్, వినండి, ప్రాపర్గా వినండి, ఓకేనా. సమ్మన్స్ సర్వ్ అయ్యాయి ఎవరికి? డిఫెండెంట్కి, రైట్ సార్. తను రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాలి కదా సార్. జనరల్గా ఎన్ని రోజుల్లో చేయాలి? 30 daysలో. 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్, రైట్ సార్. హోప్ ఐమ్ క్లియర్. బట్ అది చేయలేకపోతే ప్రాపర్గా రీజన్స్ చెప్పేసి దాని తర్వాత 90 daysలో కూడా ఫైల్ చేయవచ్చు అంటున్నారు.
అంటే ఇక్కడ ఈ 90 అని చెప్పలేదు సార్, డాష్ డేస్ అని చెప్పేశారు. సో ద ఆన్సర్ ఈజ్ 90 డేస్ సార్. ఏంటి సార్ ఆన్సర్? 90 డేస్. రైట్ సార్. ఎక్కడిచ్చారు సార్ ఇది? వెళ్ళండి సార్, సివిల్ ప్రొసీజర్ కోడ్కి వెళ్ళండి సార్. సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆర్డర్ నెంబర్ 8కి వెళ్ళండి, విచ్ టాక్స్ అబౌట్ రిటర్న్ స్టేట్మెంట్. రైట్ సార్. సో ఇక్కడ ఏం చెప్పుంది సార్, చదువుతాను సార్ మీకోసం. నేను చదవడానికి ఉన్నాను సార్, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కదా ఉన్నాను. రైట్. సో ద రిటర్న్ స్టేట్మెంట్ క్లియర్లీ స్టేట్ దట్ ద డిఫెండెంట్ షెల్ విదిన్ 30 days, 30 days లోపల జనరల్గా ఫైల్ చేయాలి, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ ఆన్ హిమ్ ప్రెజెంట్ అ రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ డిఫెన్స్. బట్ చేయలేకపోయాడు, ఏదైనా ప్రాపర్గా కారణాలు ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ ప్రాపర్గా చెప్పి రికార్డ్ చేపించి విదిన్ 90 daysలో కూడా చేయొచ్చు. అది నెక్స్ట్ సెంటెన్స్లో వస్తుంది చూడండి. ప్రొవైడెడ్ దట్ వేర్ ద డిఫెండెంట్ ఫెయిల్స్ టు ఫైల్ ద రిటర్న్ స్టేట్మెంట్ విదిన్ ద సెట్ పీరియడ్ ఆఫ్ 30 days, he shall be allowed to file the same on such other day as may be specified by the court for reasons to be recorded in writing. ప్రాపర్గా రీజన్స్ మెన్షన్ చేయాలి, ఫర్ ద రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్, బట్ విచ్ షెల్ నాట్ బి లేటర్ దెన్ 90 days కన్నా ఎక్కువ ఉండకూడదు. రైట్ సార్. ఇక్కడ మనకు 2 points సార్, 30 days 90 days, 30 days 90 days. రైట్. ఇక్కడ కూడా చూడండి సార్, 30 days 90 days. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. ఈ క్వశ్చన్ కూడా మంది ఇలా అయిపోయింది. రైట్ సార్. నౌ లెట్స్ కమ్ టు అనదర్ క్వశ్చన్ సార్. వెరీ ఈజీ క్వశ్చన్ అగైన్. హిందూ సక్సెషన్ యాక్ట్. ఇదే క్లాస్లో హిందూ సక్సెషన్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. చూస్తే సేమ్ సెక్షన్తో రిలేటెడ్. మళ్ళీ ఆ సెక్షన్ వచ్చి ఉంటే మీకు 2 mark బోనస్. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ సార్. రైట్. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అప్లైస్ టు ఎనీ పర్సన్ హూ ఈస్ Hindu by religion, Buddhist by religion, Jaina by religion, all the above. The answer is all the above. ఎందుకు సార్? మళ్ళీ రండి ఇక్కడికి, రండి. ఇందాకలు మనం ఏ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం? ఇల్లెజిటిమేట్ చైల్డ్. రైట్. ఈ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం మనం ఇందాకలా, ఇల్లెజిటిమేట్ చైల్డ్. రైట్. ఇప్పుడు మాట్లాడుకోబోయే దేని గురించి? ఇదిగో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, బి పాయింట్ చూడండి. టు ఎనీ పర్సన్ హూ ఇస్ బుద్ధిస్ట్, జైనా, సిక్ బై రిలీజియన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? హిందూస్కి మ్యాండేటరీగా అప్లికేబుల్ అవుతుంది సార్. ఇక్కడ చూడండి సార్, హిందూ. రైట్ సార్. హిందూకి అప్లికేబుల్ కాదంటే ప్లీజ్ సార్, హిందూ సక్సెషన్ యాక్ట్ సార్ ఇది. రైట్. హిందూ సక్సెషన్ యాక్ట్ హిందూస్కి అయితే మ్యాండేటరీగా అప్లికేబుల్ అవుతుంది. రైట్. బుద్ధిస్ట్కి కూడా అవుతుంది, ఇప్పుడే మనం చూసాము. జైన్కి కూడా అవుతుంది, ఇప్పుడే మనం చూసాము. రైట్. చూసారనుకుంటా. రైట్ సార్. So hope I am clear. The answer is all the above and I have justified the answer very clearly. Now let's come to question number 20. Question number 20 ఏం చెప్తుందో చూద్దాం సార్. A report made in the prescribed form on receipt of a complaint of a domestic violence from an aggrieved person as per section 2 subsection E of the Protection of Women from Domestic Violence Act 2005 is called. సార్ ఇప్పుడు జనరల్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా కొట్టారు సార్, ఓకేనా? నన్ను ఎందుకులే సార్, వేరే వాళ్ళని ఎవరైనా కొట్టారు, ఓకే? వేరే వాళ్ళని ఎవరైనా కొట్టారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏం చేశారు? ఎఫ్ఐఆర్ రాస్తారు కదా సార్. బట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఇఫ్ ఎనీ అగ్రీవ్డ్ పర్సన్ ఈస్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్ ఫర్ రైటింగ్ అ కంప్లైంట్, ఫర్ గివింగ్ అన్ కంప్లైంట్, వాట్ ఈస్ దట్ కంప్లైంట్? డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు దాన్ని. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఓన్లీ సార్. రైట్ సార్. బట్ ఒక డిఫరెంట్ నేమ్, డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్. నాకైతే ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు రా బాబు, ఒకటే పేరు పెట్టేయండి కదా, సరిపోతుంది కదా. రైట్ సార్. సో ఇక్కడ చూడండి సార్, వాట్ ఈస్ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్? వాట్ ఈస్ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ సార్? A DIR is a report that is made on receiving a complaint of domestic violence from a woman. ఉమెన్ ద్వారా ఏదైతే కంప్లైంట్ తీసుకోబడుతుందో దాన్ని డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు. A protection officer or service provider records a complaint under the Domestic Violence Act of 2005. This report is similar to an FIR prepared by the police when it receives a complaint about a crime. సార్ ఇది బేరాట్ కాదు సార్, ఇది మేము రాసాము. రైట్ సార్. బేర్ యాక్ట్లో ఏముంది? డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ ఈలో ఏం రాసుంది? మీన్స్ అ రిపోర్ట్ మేడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆన్ రిసీట్ ఆఫ్ అ కంప్లైంట్ ఆఫ్ అ డొమెస్టిక్ వైలెన్స్ ఫ్రమ్ అన్ అగ్రీవ్డ్ పర్సన్. అగ్రీవ్డ్ పర్సన్ తోటి డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఏదన్నా రిపోర్ట్ కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ని రాసేది డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్గా భావించబడుతుంది. ఆ రిపోర్ట్ని డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటాము. దట్స్ ఆల్. రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ ఈ వాళ్ళు కూడా అదే అడిగారు, మనం కూడా అదే చెప్పాము. రైట్. సెక్షన్ 2 సబ్సెక్షన్ ఈ దాని ప్రకారంగా డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్. రైట్.
దాని తర్వాతనే కదా సార్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ప్రాసిక్యూషన్ జరుగుతుంది. సో సింపుల్ ఇలా అయితే గుర్తుపెట్టుకోండి సార్. ఫస్ట్ రిపోర్ట్ అవుతుంది రైట్. ఆ రిపోర్ట్ ఏ రిపోర్ట్ అయి ఉండాలి? డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్టే అయి ఉండాలి. సింపుల్ అకార్డింగ్ టు ద యాక్ట్. దాని తర్వాతనే లేకపోతే మీరు జనరల్గా సిఆర్పిసి చదివినా కానీ ఏమైనా జరిగినా కానీ చూస్తుంటే మీరు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, దాని తర్వాత ప్రాసిక్యూషన్ జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్ స్టేజ్ బై స్టేజ్ రైట్ సార్. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ విల్ హ్యాపెన్, దెన్ ఎంక్వైరీ విల్ హ్యాపెన్, దెన్ ప్రాసిక్యూషన్ విల్ హ్యాపెన్ రైట్ సార్. బిఫోర్ దట్ సమ్ రిపోర్ట్ షుడ్ బి దేర్. ఇప్పుడు మనం సిఆర్పిసిలో చూసుకుంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 154 రైట్ సార్. బట్ హియర్ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్. Done sir, hope you are clear with this. We are winding this session here only. We are done for today. Next class with another 10 question, we will rock this sir. Question answer series, and that too especially question paper discussion, you should never miss, never ever miss before the exam, because see sir, these questions are very 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 important. ఎందుకు సార్ ఇంత ఇంపార్టెంట్? సార్ హైకోర్టు జేసీజే క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్ సార్ ఇవి. సార్ ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పినా ఇదే మాట చెప్తారు సార్, దీస్ ఆర్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాకపోతే ఏంటంటే క్వశ్చన్ పేపర్ చూపించి చెప్పరు. నేను పిక్ చేశాను, నేను అక్కడిని తీశాను, ఇక్కడిని తీశాను, ఎన్నో మాటలు చెప్తారు అంతే రైట్ సార్. సో ఎవ్రీ క్వశ్చన్ పేపర్ వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఆల్సో. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి క్వశ్చన్ పేపర్కి నేను ఇలాంటి అనాలిసిస్ చేసి మీకు చూపిస్తాను సార్. మీరు జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి సార్, ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకోండి. మీరు ఏంటంటే నోట్ డౌన్ చేసుకుంటే ఏంటంటే మీకు ప్రాపర్గా ఈ క్వశ్చన్ ఈ బేరాక్ నుంచి ఉంటే మనం ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇండియన్ పినల్ కోడ్ బేరాక్ తీసామనుకోండి సార్, ఇండియన్ పినల్ కోడ్ బేరాక్ తీసాం మనం రైట్ సార్. సో ఈ క్వశ్చన్స్ చూసేసుకొని మనం ఆ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్స్ చూసేసుకొని ప్రాపర్గా ఒక్కొక్క క్వశ్చన్ కంప్లీట్ చేసుకుంటూ ఉండొచ్చు. లేకపోతే ఏమైపోతుందంటే 22 బేరాక్స్ పక్కన పెట్టుకోవాలి, మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి, ఒక్కొక్క బేరాక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మొత్తం చూసి చెక్ చేయాలి, విచ్ ఇస్ బిట్ డిఫికల్ట్ టాస్క్. నేను ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు సార్, బిట్ డిఫికల్ట్ టాస్క్. బట్ ఆబ్వియస్లీ యూ షుడ్ డూ, because if you want to become JCJ junior civil judge, obviously you have to do nothing, there is no other choice right. Chalo, done for today. Bye bye, take care, see ya.